హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. హైదరాబాద్లో ఉంటున్న మహానగర వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. గణేష్ నిమజ్జనాలను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 6వ తేదీన మొదటి రైలు ఉదయం 6 గంటలకు మొదలుకొని అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైల్ అధికారులు అయితే చెప్పుకొచ్చారు. సో నో స్టాప్ అనమాట. అన్ని స్టేషన్ల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున వరకు అంటే 1 గంట వరకు చివరి రైలు బయలుదేరి 2 గంటలకు గమ్యస్థానాలు చేరుకుంటాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ఒక ప్రకటన అనేది విడుదల చేశారు. ముఖ్యంగా బడా గణపతి ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర నేపథ్యంలో ఖైరతాబాద్, లగ్డీ కపుల్ మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందితో పాటు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీతో పర్యవేక్షిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు అయితే చెప్పుకొచ్చారు. ఇక రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఇక ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో భద్రతా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సేవలను భాగ్యనగర వాసులు వినియోగించుకోవాలని కోరారు కూడా. ఇక మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక దక్షిణ మధ్య రైల్వే నగరవాసులకైతే ఇంకో గుడ్ న్యూస్. ఈ మేరకు ఎంఎంటీఎస్ అదనపు ట్రిప్లను కూడా తిప్పుతుందట. ఇక నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు కూడా ఎంఎంటీఎస్ సర్వీసులను నడిపిస్తామని అధికారులు అయితే చెప్పుకొచ్చారు. ఇక సౌకర్యానికైతే ఎటువంటిదో లేదనమాట.